అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ముహూర్తం ఖరారైంది. ఆమె ఈరోజు ప్రస్తుతం తన పార్టీ ముఖ్య నేతలతో తన సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అది అయిపోయిన తర్వాత మేబీ కాసేపట్లో ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి కావచ్చు, కాసేపట్లో ప్రెస్ మీట్ అంటే మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చి తన భవిష్యత్తు ప్రణాళికలు వివరించబోతున్నారు. తన కుమారుడి మ్యారేజ్ గురించి, తన కాంగ్రెస్ పార్టీ చేరిక గురించి, తన పార్టీ విలీనం గురించి కీలకమైన ప్రకటనలు చేయబోతున్నారు. అది కాసేపట్లో జరగబోతోంది. ఆ తర్వాత ఆమె హైదరాబాద్ నుంచి నేరుగా కడప వెళ్ళి, కడపలో ఇడుపులపాయ తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళి తన కుమారుడి వివాహ లగ్నపత్రికను అక్కడ పెట్టి, దాంతోపాటు తన రాజకీయ ప్రణాళికలు కూడా అక్కడ చర్చించి, వీలైతే అక్కడ మీడియాతో కూడా పంచుకొని అక్కడే ఒక కీలకమైన ప్రకటన చేసి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి ఈ నెల 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా ఒక వార్త అయితే వస్తోంది. దీనిలో మ్యాక్సిమం వాస్తవానికి దగ్గరగా ఉంది. అదే నిజం కావచ్చు. ఎందుకంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికైతే ఆమె సానుకూలంగానే ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆమెను పార్టీలోకి తీసుకొని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి సౌత్ ఇండియా బాధ్యతలు మొత్తం అప్పజెప్పడం ఒకటో ఆప్షన్. రెండో ఆప్షను ఆమెకు తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించి ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు అప్పజెప్పి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విపరీతంగా ఆమెను ప్రచారాస్త్రంగా వాడుకోవడం, ఆమె ద్వారా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బిల్డ్ చేయడం. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి. ఆమె మాత్రం తన కుమారుడి పెళ్లి తర్వాతే కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారు. ఏదో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అమరావతి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇప్పటికిప్పుడు జనంలోకి వెళ్ళిపోతారు అని ఆశించడం అయితే తగదు. ఎందుకంటే తన కుమారుడి మ్యారేజ్ ఉంది, ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగా పెళ్లి చేయబోతున్నారు. సో ఆ పెళ్లి తరువాత ఆమె యాక్టివ్ అవుతారు. అంటే బహుశా మార్చి నెలలో, అంటే అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. అప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతారు. మేబీ పోటీ చేస్తారా లేదా అనేది చెప్పలేం. పోటీ చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే ఆమె చెప్పలేం. కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం మాత్రం వాస్తవం. సో అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి నష్టమే, విపరీతమైన నష్టం. ఏదో కొంతమంది అనుకుంటున్నారు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్ది, టీడీపీ జనసేనకి నష్టము అని అనుకుంటున్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళు అలా కవర్ చేసుకుంటున్నారు. కానీ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఎవరైనా సెపరేట్గా పార్టీ పెట్టారు అనుకోండి, నష్టం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, అంతే కదా. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు పార్టీ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తే మరి ఏ పార్టీ ఓట్లు చీలుతాయి? ఖచ్చితంగా వైసీపీకి పడాల్సిన ఓట్లే చీలిపోతాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పడాల్సిన ఓట్లే చీలిపోతాయి. పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు, అలాగే రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో నియోజకవర్గాలు, ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం, షర్మిల గారి ప్రభావం వైసీపీకి చాలా గట్టిగా తగులుద్ది. సో దానివలన వైసీపీ ఉనికి కూడా కష్టమే కావచ్చు, అధికారంలోకి రావడం కూడా కష్టమే కావచ్చు. సో అందుకే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి రాకుండా, ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టకుండా మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికైతే చూస్తున్నారంట. ఇప్పటికీ కూడా కుటుంబ పరంగా చర్చలు జరుగుతున్నాయంట. కానీ షర్మిల గారు దేన్నే యాక్సెప్ట్ చేయట్లేదు. ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం, ఆంధ్రప్రదేశ్ రావడం ఖాయంగానే కనిపిస్తోంది.